కొలంబోలో కొద్దిసేపటి క్రితం మరో బాంబు పేలుడు చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఉదయం నుంచి కూడా వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక రాజధాని కొలంబో రక్తసిక్తమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే మరో బాంబు పేలుడు చోటు చేసుకున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం అనేక సహకారాలు అందిస్తోంది. సహాయక చర్యలో నిమగ్నమైన పరిస్థితులు చూస్తున్నాం. దీంతో వరుస బాంబు పేలుళ్ల అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే మరో బాంబు పేలుడు చోటు చేసుకున్న పరిస్థితి. దీంతో కొలంబోలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ప్రజలందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వ అధికారులు, భద్రతా బలగాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితులు. ఒకవైపు సహాయక చర్యలు చేపడుతూనే మరోవైపు ఈ దాడులను తిప్పికొట్టే ప్రయత్నాల్లో కూడా శ్రీలంక ప్రభుత్వం తీవ్రంగా నిమగ్నమైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఈస్టర్ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబోలో రక్తసిక్తమైంది. వరుస బాంబు దాడులు చోటు చేసుకున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితులు. అయితే శ్రీలంక ప్రజలు, కొలంబో ప్రజలు ఈ దాడుల నుంచి తేరుకోకముందే కొద్దిసేపటి క్రితమే కొలంబోలో మరో బాంబు దాడి చోటు చేసుకుంది. దేహివాలాజు ప్రాంతంలో ఈ బాంబు దాడి చోటు చేసుకున్న పరిస్థితి. దీంతో మొత్తంగా కొలంబో పేలుళ్లలో 185 మందికి మృతుల సంఖ్య చేరినట్టుగా కూడా మనకు అక్కడ నుండి అధికారికంగా సమాచారం అందుతున్న పరిస్థితి. ఈస్టర్ పర్వదినాన శ్రీలంక రాజధాని కొలంబోలో వరుస బాంబు పేలుడులు చోటు చేసుకున్నాయి. మొత్తంగా కొలంబో రక్తసిక్తమైన పరిస్థితులు చూస్తున్నాం. ఇప్పటి వరకు వరుసగా 6 బాంబు దాడులు జరగగా కొద్దిసేపటి క్రితమే మరో బాంబు దాడి కొలంబోలో కలకలం రేపుతున్న పరిస్థితి. ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్న పరిస్థితులు తెలియజేస్తున్నాయి. దేహివాలాజు ప్రాంతంలో మరో బాంబు దాడి జరిగిన పరిస్థితులు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే శ్రీలంక ప్రభుత్వం అనేక సహాయక చర్యలు చేపడుతోంది. భద్రతా బలగాలు కూడా నిఘాను మరింత పటిష్టం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అయితే వరుస బాంబు దాడులతో శ్రీలంక ప్రజలు వణికిపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. అలాగే కొలంబో కూడా మొత్తంగా రక్తసిక్తమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ వరుస బాంబు దాడులతో మొత్తంగా కూడా 185కు చేరుకున్న పరిస్థితులు చూస్తున్నాం. మృతుల సంఖ్య
శ్రీలంక రాజధాని కొలంబో రక్తసిక్తమవుతున్న పరిస్థితి. కొలంబోలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచి కూడా 6 బాంబు దాడులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. అలాగే కొద్దిసేపటి క్రితమే కొలంబోలో మరో బాంబు దాడి కలకలం రేపుతున్న పరిస్థితి. కొలంబోలో మరో బాంబు దాడి జరిగిన పరిస్థితి. దేహివాలాజు ప్రాంతంలో ఈ పేలుడు చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దేహివాలా బ్లాస్ట్ లో 2 మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 25 మందికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా అధికారికంగా సమాచారం అందుతోంది. మొత్తంగా కూడా కొలంబో పేలుళ్లలో 185కు మృతుల సంఖ్య చేరినట్టుగా కూడా చూస్తోంది. ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు 7 బాంబు దాడులు కొలంబో పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం.